గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రమ్ హైదరాబాద్. సో మా సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అందుకే మేమైతే ఈసారి 1 వీక్ ట్రిప్ అంటే మేము గోవా అండ్ గోకర్ణకి ప్లాన్ చేసుకున్నాం. ఇలా మా ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మా ఇంటికి బాయ్ బాయ్ చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం. మేము సౌత్ గోవాలో కోల్వా బీచ్ దగ్గర రూమ్ తీసుకున్నాం. ఎగ్జాక్ట్గా మా ఇంటి దగ్గర నుంచి ఆ రూమ్కి 768 కిలోమీటర్స్ పడింది. సో అలా వెళ్తుంటే మాకు స్టాచ్యూ ఆఫ్ యునైటీ కనిపించింది. అలా బయట నుంచి ఒక లుక్ వేసుకొని నెక్స్ట్ మా బ్రేక్ఫాస్ట్కి అయితే హోటల్ NH44 దగ్గర ఆగాం. అలా మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మేము మళ్ళీ మా ట్రావెలింగ్ స్టార్ట్ చేసాం. మా తమ్ముడు ఆకలి అంటుంటే మా మమ్మీ వాళ్ళు వెళ్ళి కొన్ని స్నాక్స్ తెచ్చారు. లైక్ మిర్చి బజ్జీ, సన్న కారపూస, బొంగులు అన్నీ కూడా తెచ్చారు. సో మన తెలంగాణతో కంపేర్ చేస్తే కర్ణాటకలో పెట్రోల్ డీజిల్ కొంచెం తక్కువ ఉంటుందంట. సో అందుకే మేము కర్ణాటకలో మా పెట్రోల్ ఇంకా డీజిల్ వర్క్ని కంప్లీట్ చేసుకున్నాం. సో అలా ఒక 5 hours అయిపోయాక మేము 3 o'clock అలాగా ఈ శాంభవి రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము మా లంచ్ కోసం. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంది. అలా కొంచెం డ్రైవ్ అయ్యాక మేము టీ పాయింట్ కోసం అయితే ఆగాం. లైట్గా వర్షం స్టార్ట్ అయింది. ఆ టైంలో వేడి వేడి టీ, ఆ కాంబినేషన్ సూపర్గా ఉండే. ఈ విలేజ్ చూడడానికి చాలా అమేజింగ్గా ఉండే. ఎంత కలర్ఫుల్గా కనిపించిందో. సడన్గా ఇలాంటి ప్లేస్ చూడంగానే మైండ్ చాలా రిఫ్రెషింగ్గా అనిపించుండే. ఈ కలర్ఫుల్ విలేజ్ని దాటాక మాకు ఇక్కడ నుంచి ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ మంచి నేచర్ ఉన్న రోడ్ కనిపించింది. అలా వెళ్తుంటే మాకు సూపర్ రిజర్వర్ కనిపించింది. అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని కొంచెం టైం అయితే స్పెండ్ చేసాం. యాక్చువల్గా నేను రికార్డ్ చేయలేకపోయాను, కానీ సడన్గా మేము వెళ్తుంటే నాకు ఒక పీహెన్ కనిపించింది అనమాట. ఆఫ్టర్ సమ్ హార్స్ ఆఫ్ డ్రైవ్ మేమైతే గోవాలోకి ఎంటర్ అయిపోయాం. సో చిన్న వర్క్స్ అంటే లైక్ బ్రెడ్ అవి ఇవి తీసుకున్నాం అనమాట కార్లో ఎమర్జెన్సీకి తినడానికి. మా తమ్ముడు అప్పుడే ఒక మంచి నాప్ వేసి లేసాడు. గోవా వచ్చేసినామని చెప్పాం కానీ ఫుల్ షాక్ అయిపోయాడు అనమాట. ఇంటి అప్పుడే గోవా వచ్చేసామా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అట్లా మా షాపింగ్ కంప్లీట్ చేసుకొని మేమైతే మా రూమ్కి స్టార్ట్ అయిపోయాం. అక్కడి నుంచి మా ఫ్లాట్కి జస్ట్ 10 minutes ఉండే. అలా మా ఫ్లాట్లో ఉన్న ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని మేమైతే చెక్ ఇన్ అయిపోయాం. సో మేమైతే ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాము. వేర్ స్మాల్ కిచెన్, హాల్, బెడ్రూమ్ అండ్ మంచి వ్యూ ఉన్న బాల్కనీతో ఒక చిన్న రూమ్ అయితే మేము ఈసారి తీసుకున్నాం. సో మేమున్న రూమ్ నుంచి కోల్వా బీచ్కి చాలా దగ్గర అనమాట, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. సో అట్లా అని చెప్పేసి మేమైతే నైట్ ఆ బీచ్కి స్టార్ట్ అయిపోయాం. చలో కోల్వా బీచ్. సో అలా కోల్వా బీచ్ని విజిట్ చేసేసి కొంతసేపు అలా ఒక రౌండ్ వేసి వద్దామని చెప్పేసి అయితే అనుకుని స్టార్ట్ అయిపోయాం.